ఇప్పుడేమో 500 చిల్లర ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలని మనవి చేస్తున్నా. పర్మనెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్కి దీనికి తాత్కాలికానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా, ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు